నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన పెద్ద దర్గా ఉరుసు వేడుకలు భక్తి శ్రద్ధలతో చాదర్ను సమర్పించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. శాస్త్రోక్తంగా నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన. స్వచ్ఛరథం ఐవీఆర్ఎస్ కాల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి. డిపిఓ రాధమ్మ. పుంగనూరులో ప్రారంభమైన కబడ్డీ శిక్షణ. వార్తలను వివరాలు. మండల స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దూర ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చే అర్జీదారులు ఇప్పుడు ఆశతో కలెక్టర్ వద్దకు తరలి వస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం ఒక్కొక్క మండలానికి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో కూడా పటిష్టంగా ఈ వేదికలు నిర్వహించడం ద్వారా దూర ప్రాంతాల ప్రజలు చిత్తూరు వరకు రావాల్సిన అవసరం లేదు. ఎంపీడీఓ కార్యాలయంలోనే సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావడం ప్రజల్లో బాగా స్పందన కలిగిస్తోంది. ఇటీవల గంగాధర, నెల్లూరు, వెదురుకుప్పం, నిండ్ర మండలాల్లో కలెక్టర్ స్వయంగా వేదికలు నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతోంది. ఈ క్రమంలో 4వ వారానికి వచ్చేసరికి ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని, క్షేత్రస్థాయి అధికారులు కూడా సమస్యల పరిష్కారంపై మరింత బాధ్యతతో స్పందిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. There is a huge data is available, real-time data. నేను ముందు కూడా మీకు చెప్పాను. One is historical data is available in department. అది కొన్ని క్లౌడ్ లో ఉన్నాయి, కొన్ని డేటా లేక్ లో ఉన్నాయి. డేటా లేక్ తీసుకొచ్చారు కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హెవీ డేటా వస్తే కొన్ని దీనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. డేటా వాట్ యు కాల్ క్లౌడ్ లోనే సెక్యూర్డ్ గా జస్ట్ లైక్ ఆర్కైవ్స్ ఎట్టయితే ఒకప్పుడు రికార్డ్స్ మెయింటైన్ చేసామో లైక్ దాట్. హెవీ డేటా కూడా లోడ్ చేసే రిట్రీవల్ కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. సో దట్ ఈస్ వన్ యాంగిల్. రెండోది కరెంట్ ఫైల్స్ అన్ని డేటా ఆన్లైన్ లో వస్తున్నాయి. మూడోది రియల్ టైమ్ డేటా అరౌండ్ 41 పారామీటర్స్ రియల్ టైమ్ డేటా వస్తుంది. ఆల్ దీస్ 3 డేటాస్ ఏ గాని మీరు మాడ్యూల్ ఉపయోగించుకోగలిగితే బెస్ట్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. either health or agriculture or anything for that matter. Dairy, logistics, everything, education, everything we are going in that direction. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఎంత ఎఫెక్టివ్ గా మీరు వాడగలిగితే అంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీరు ఏదైతే ఫ్యామిలీ కార్డ్ ఎలిజిబిలిటీ అండ్ ఇండివిజువల్ సెక్యూరిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్, దట్ ఈస్ ది కాన్సెప్ట్ P4 ఎవ్రీథింగ్ ఆర్థిక అసమానత తగ్గించడానికి. ఆ డేటాను డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈస్ట్ గోదావరి కెన్ యూ టేక్ అప్ దిస్ వర్క్? కొంత త్వరగా చేసా. P4 లో అక్కడ విశాఖపట్నం చేశాం. ఈ డేటా అంతా చేసి నాకు ఎలిజిబిలిటీ, ఇన్ఎలిజిబుల్ స్లోగా తీసేస్తాం, ఎలిజిబుల్ పీపుల్ కి ఇస్తాం. అల్టిమేట్ గా సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. రెండు విధాలు ఉంటుంది. నేను ఇన్ఎలిజిబుల్ కి ఇచ్చి ఎలిజిబుల్ కి ఇవ్వకపోతే ఆర్ట్ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది. స్లోగా మనం అంతా రేషనలైజ్ చేసి ఎవరికి ఏ అవసరమో మనం మీట్ చేసే పరిస్థితి రావాలి. సాటిస్ఫాక్షన్ హైయెస్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. బై డూయింగ్ సో మెనీ థింగ్స్ వై షుడ్ దే డిసాటిస్ఫైడ్? మీరు దీన్ని మాస్టర్ చేయండి. ఫ్యామిలీ కార్డు కూడా మీరు డిజైన్ చేయండి. ఇండివిజువల్ సెక్యూరిటీ కూడా వర్కౌట్ చేస్తాం. ప్లానింగ్ ఇది ఒక పైలట్ వారిని పెడదాం. గుడ్ ఐడియా సార్. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ విత్ కలెక్టర్ ఐల్ సెట్ అవుట్ ఆల్రెడీ ఫ్యామిలీ స్కోర్ అండ్ వాట్ బెనిఫిట్స్ చేసాము సార్. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కొన్ని విలేజెస్ చేసాము. మొత్తం డిస్ట్రిక్ట్ ఒకటి చేస్తే మనకు ఫలితాలు వస్తాయి. కాకినాడ చేయండి. గుడ్. 6 దశాబ్దాల పాటు పుంగనూరులో అత్యంత వేడుకగా నిర్వహిస్తున్న నూర్ షా వలీ బాబా దర్గా ఉరుసు వేడుకలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, ఉరుసు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో చాదర్ను సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేశారు. పుంగనూరులో జరిగే పెద్ద దర్గా ఉరుసు హిందూ ముస్లింల ఐక్యతను చాటుతోందని చెప్పారు.
आपके लाभ को आपके देश को بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بلغة شر حاسد اذا حسد بسم الله الرحمن الرحيم قل اعوذ برب الناس ملك الناس اله الناس من شر الوسواس الناس الذي يوسوس في صدور الناس من الجنة والناس بسم الله الرحمن الرحيم الف لام ميم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقهم علينا انك انت التواب الرحيم اللهم نسأل العفو والعافية في الدنيا وفي الآخرة اللهم رب اغفر وارحم وأنت خير الراحمين اللهم أعز الإسلام والمسلمين परवरदिगार जो कुछ भी सिक्र अस्कार दूध पाक पड़ा गए इन तमाम वसवात तेरे प्यारे हबीब नबी पाक सरवर कायनात दातार मदीना हुजूर नबी पाक के अरवाह को नजर कर दमला कबूल फरमा हुजूर के वसीले जुमला अंबिया इकराम हुजूर का के अरवाह को नजर कर दमला कबूल फरमा जुमला काबिरीन सब గ్రామాల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరమని అన్నమయ్య జిల్లా డిపిఓ రాధమ్మ పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పొంగనూరు, చౌడేపల్లి, సోమల, సదు మండలాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, స్వచ్ఛరతం, ప్లాస్టిక్ కవర్లు వాడకం వల్ల కలిగే అనర్థాలు, త్రాగునీరు, ఇంటి పన్ను వసూళ్లపై సమీక్షించారు. గ్రామాల్లో ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ పైన అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిడిఓ శ్రీనివాసులు, డిఎల్పిఓ నాగరాజ, పొంగనూరు ఎంపీడీఓ అప్పాజీ, డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక మనం ఈ సమ్మర్లో వచ్చి శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దట్టు ఏంటంటే ఈ నేషనల్ హైవే రోడ్స్ మనకి ఎక్కడ చూడు రోడ్ మీద చూస్తే గతంలో లాగా గార్బేజ్ హీప్స్ అయితే లేవు. ఎక్కడైనా చూస్తే గతంలో ఏమంటే గార్బేజ్ హీప్స్ ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవు. కానీ ఈ ప్లాస్టిక్ హీప్స్ ఉన్నాయి. ముఖ్యంగా షాపుల దగ్గర మనందరం విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడడంతో అందులో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం డిస్పోజ్ చేయడానికి కూడా మనకు లేదు. ఎందుకంటే రీసైక్లింగ్ కూడా 60 మైక్రాన్స్ ఉండేది, మనకు రీసైక్లింగ్ చేయడానికి కూడా ఉండదు. కనుక మ్యాక్సిమం యూసేజ్ తగ్గించాలి. తర్వాత ఇంట్లో కానీ షాపుల్లో కానీ వాడినటువంటి బాటిల్స్ కానీ, ఐరన్ కానీ, అల్యూమినియం కానీ, తర్వాత ఈ కార్డ్బోర్డ్ ముక్కలు కానీ వాడడం ఇప్పేది, అవన్నీ కూడా వారి ఇంటి దగ్గరే సేవ్ చేసుకుని ఆ డ్రైనేజ్ అంతా స్వచ్ఛతను ప్రతి పంచాయతీ ఒకసారి వెళ్తుంది. ఆ వెళ్ళిన రోజు వారంలో ఒక రోజు వెళ్ళినప్పుడు స్వచ్ఛత అనిపించినట్లయితే ఆ డ్రైనేజ్ తీసుకొని మనం వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎక్కువ ప్రచారం కల్పించాలి. ఏ స్వచ్ఛత ఏ తేదీన ఏ పంచాయతీకి వెళ్తుంది, ఏ టైంలో ఏ హ్యాబిటేషన్కి వెళ్తుంది అనేది మనం విశేషంగా అవగాహన కల్పించినట్లయితే అక్కడ అందరం కూడా వారి దగ్గర ఈ డ్రైనేజ్ ఎక్కడ బయటపడేది. మన వాళ్ళకి ఫ్రీ అంటే చాలా ఇష్టం. అయినా ఈ పనికిరాని చెత్తను కూడా మన ప్రభుత్వం వారు గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఇది మన యొక్క డిప్యూటీ సీఎం గారి ఆలోచన. వారి ఆలోచన విధానం నుంచే మనం ఈరోజు స్వచ్ఛరథం రూపొందించుకున్నాం.
క్యాంపెయిన్ వరల్డ్ అందరికీ తెలియజేయండి. ఈ స్వచ్ఛత ఎంత బాగా సక్సెస్ అయితే రోజువారీ మనం కలెక్ట్ చేసే చెత్త డ్రైవేజ్ శాతం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా గ్రామాలు నీట్గా ఉంటాయి. గతంలో మనము ఇంటింటి నుంచి చెత్త సేకరించిన వాళ్ళము ఇక మీద మార్నింగ్ చెత్త సేకరించిన ఆఫ్టర్నూన్ మన గ్రీన్ అంబాసిడర్స్ తోటి రోడ్లు కూడా స్వీపింగ్ చేయడం అలవాటు చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే అపార్ట్మెంట్ అంటే మన టౌన్ మున్సిపాలిటీ ఏ విధంగా ఉంటుందో మన గ్రామాలు కూడా మన గ్రామంలో గ్రామమే కాకుండా రోడ్లు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. తద్వారా మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీకు తెలుసు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే పారిశుద్ధ్యమైన మనకు ఐడియాస్ లో పాజిటివ్ పర్సంటేజ్ ఎట్లా తీసుకోవాలనే దానిపైన మీరందరూ కూడా మాట్లాడినారు. ఇందాక మేజర్గా మనకు ఉన్నటువంటి పంచాయతీ నిధుల్లో ఎక్కువగా పారిశుద్ధ్యం పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి అది ఖర్చు పెట్టే దాంట్లో ఏ అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, ఇంకా మనము ట్రైసైకిల్లోనే చెత్త సేకరణ అనేది చేసుకున్నాం. రెండోది గ్రీన్ అంబాసిడర్స్, అంటే అక్కడ ఉన్న జనాభాకు తగ్గట్టు కానీ అక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ తగ్గట్టుగా మనము గ్రీన్ అంబాసిడర్స్ ని నియామకం చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్న వారికి తగినటువంటి వేతనాలు ఇవ్వడంలో కూడా మనము కొంచెం జాప్యం అనేది ఉంది. అంటే ఎప్పుడో ఇస్తున్నటువంటి జీతాన్ని ఇప్పుడు కూడా మనము కొనసాగించడం వలన వాళ్ళలో కొద్దిగా నిర్లిప్తత, అంటే మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతము ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోకపోవడము, లేకపోతే అది వాళ్ళ కుటుంబ అవసరాలకు కానీ మిగతా వాటికి కానీ ఉపయోగంలోకి రాకపోవడం వల్ల వాళ్ళలో నిర్లిప్తత, పనిలో కూడా వాళ్ళు నిర్లక్ష్యం అనేది చేస్తున్నారు. దాన్ని మనం కొంచెం సరిదిద్దుకోవాలి. అంటే వాళ్ళు కొంచెం వేతనాలు పెంచినట్లయితే వాళ్ళు కూడా పని పైన కొద్దిగా శ్రద్ధ అనేది కలుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు పని పైన శ్రద్ధ కలిగినట్లయితే తప్పకుండా వాళ్ళు అన్ని గ్రామాలు తిరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కొంచెం శ్రద్ధగా పనిచేస్తారు. ఇంకొకటి, మనకున్న నిధులతో మనకున్న హ్యాబిటేషన్ సంఖ్యని బట్టి ఏదైనా మోటార్ వెహికల్, అంటే చిన్న ఆటో కానీ లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఇప్పుడు కొత్తవన్నీ చెత్త సేకరణ మనం ఉపయోగించుకుంటున్నాం, చూస్తున్నాం. మరి వాటిపైన దృష్టి పెట్టినట్లయితే ఉన్న హ్యాబిటేషన్లన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు. పొంగనూరు పట్టణం తూర్పు మౌసరలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరిదేవి అమ్మవారి ఆలయ ఆవరణంలో నిర్వహిస్తున్న నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం వేద పండితులు శాస్త్రోక్తంగా విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. నాగదేవతలతో పాటు గణపతి, శివుడు, హనుమంతుల వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. తర్వాత అభిషేకాలు, అలంకరణ, మహామంగళ హారతులు పట్టారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాలను జటికుల సంఘం మరియు ఆలయ కమిటీ వారు పర్యవేక్షించారు.
ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు షష్ఠి శుక్రవారము మన పొంగునూరు తూర్పు మోసాల్లో వెలిసి ఉండు చాముండేశ్వరం వారి క్షేత్రం నందు నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ట మన ఆచార్యులు రంగరాజన్ గారు మరియు నారాయణ భట్టర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి బాగా ప్రతిష్ఠ చేసినారు. ఈ ప్రతిష్టలో భాగంగా 5 నాగదేవత విగ్రహాల సెట్లు, ఒక శివలింగము, ఒక ఆంజనేయ స్వామి, మొదటగా గణపతి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. మన పుంగనూరు భక్తాదులందరికీ తెలియజేయడం అనగా ఇక్కడ వచ్చి మరొకసారి నాగదేవతలను పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. ఇట్లు జట్టుకుల సంఘం పుంగనూరు. జై చాముండేశ్వరి మాతాకి జై. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పట్టణానికి చెందిన తవనంపల్లి తహసీల్దార్ మాధవరాజు కోరారు. గురువారం రాత్రి స్థానిక BMS క్లబ్ ఆవరణంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలికల వేసవి కబడ్డీ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. టోర్నమెంట్ కంటే శిక్షణ అవసరమనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లా బాలికలు మొదటి స్థానంలో నిలుస్తూ ఉండటం అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం సాయంత్రం కబడ్డీ శిక్షణ ఇస్తున్నారని జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు పీడీలు భరత్ భూషణ్, వెంకటేష్, రమణ, TPS నాగరాజ, చంద్ర, తిప్పానాయక్ తదితరులు పాల్గొన్నారు. లేడీస్ని బయట పంపించాలంటేనే కాదు, అప్పట్లోనే 80s నుండి 85 వరకు యూనివర్సిటీ ప్లేయర్స్ అయినారు. ఇద్దరు అన్న చెప్పినట్లు మీరు కూడా బాగా జాబ్ తెచ్చుకున్నారు. ఈ గేమ్స్ ఉండిన దానివల్లనే ఇద్దరికి ఆ పోస్టులు కూడా శాంక్షన్ అయినాయి. కాబట్టి ఇప్పుడు పిల్లల్ని చూస్తా అంటే అప్పుడు ఆడబిడ్డలను పంపించాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటివి, కానీ అప్పుడు ధైర్యంగా మా అమ్మ ఇద్దరిని పంపించింది. ఇప్పుడు ఒక ఆమె టీచర్గా పనిచేస్తా, ఇద్దరు హెడ్ మాస్టర్గా ఒక పాప ఉంది, ఇంకొక ఆమె ఇద్దరు హెడ్ మాస్టర్లుగా పనిచేస్తారు. కాబట్టి పిల్లలు ఇప్పుడు చూస్తూ ఉంటే మాకు పాతకాలం 80sలో గుర్తొస్తుంది. BMS క్లబ్ అంటే మహానుభావులు ఆ కాలంలోనే ఈ గ్రౌండ్ని మన పుంగనూరు ప్రజల కోసం దానం చేసినారు. వాళ్ళకి నెక్స్ట్ PT సార్, మాకు గోవింద స్వామి సారు, రవీంద్ర సార్ ఇద్దరు ఉన్నారు. అప్పట్లో క్రికెట్ వాలీబాల్ కానీ కబడ్డీ అన్నమయ్య జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026కు సంబంధించి క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యువత క్రీడల వైపు మరింతగా ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించి కోచ్లు వారికి మెరుగైన శిక్షణ అందించాలని సూచించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ద్వారా పిల్లలకు ఉచితంగా క్రీడా పరికరాలు అందజేస్తోందన్నారు. మొబైల్, టీవీలకు పరిమితం కాకుండా యువత శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేలా ఉదయం, సాయంత్రం క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రికెట్, ఫుట్బాల్, హాకీ, జావెలిన్ త్రో తదితర క్రీడలకు అవసరమైన ఫిట్నెస్ సామాగ్రిని జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. పుంగనూరు వ్యవసాయ శాఖ పరిధిలోని రైతులందరూ
ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఏడీ శివకుమార్ తెలిపారు. శుక్రవారమైన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని విషయాలను యాప్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 6,560 మంది డౌన్లోడ్ చేసుకున్నారని 11,000 మంది లక్ష్యంగా ఉందన్నారు. దీని ద్వారా రైతులకు అవసరమైన సమాచారం, పంట నష్టాలు, సలహాలు, సూచనలతో పాటు రైతులకు అవసరమైన అన్ని విషయాలు అందుబాటులో ఉంటాయన్నారు. తక్షణమే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని లేదా ఆర్ఎస్కేలకు వెళ్లి సిబ్బంది ద్వారా చేయించుకోవాలన్నారు. పుంగనూరులో గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారమ్మ భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మోసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గల హజరత్ సయ్యద్ నూర్ షా వాలీ బాబా ఉరుసు వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దర్గా లోపల 60 కేజీల మల్లెపూలతో పాటు 80 రకాల పుష్పాలతో అద్భుతంగా దర్బార్ను అలంకరించారు. ఏర్పాట్లను డిఎస్పీ పావని, సిఐ సుబ్బరాయుడుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమాలకు సంబంధించి వివరాలను నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ రాత్రికి ఫకీర్ల జోహార్లు, బాణాసంచా వేడుకలతో గంధం ఊరేగింపు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. హిందూ ముస్లింలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన పెద్ద దర్గా ఉరుసు వేడుకలు భక్తి శ్రద్ధలతో చాదర్ను సమర్పించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. శాస్త్రీయంగా నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన. స్వచ్ఛరథం ఐవీఆర్ఎస్ కాల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి. డిపిఓ రాధమ్మ. పుంగనూరులో ప్రారంభమైన కబడ్డీ శిక్షణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.